ఇంతకీ బ్యాచిలర్ గడ్ ఉన్నాడో లేదో. అమ్మయ్య, ఈ బ్యాచిలర్ గడ్ లేడు. హ్యాపీగా పైకి వెళ్ళి మొక్కల్ని చూసుకోవచ్చు. హే, పచ్చిమిర్చి చెట్లకి అప్పుడే పూలు పూసేసాయి. కాకరకాయ చెట్లకు కూడా పూలు పూసేసాయి. అబ్బా, ఒక 1 వీక్ అయితే న్యాచురల్ ఫుడ్ తినొచ్చు. ఏదో స్మెల్ వస్తుంది. కొంప తీసి వాటర్ ట్యాంక్ వెనకాల. రే, నువ్వే అనుకున్నాను రా. ఏంట్రా ఇన్ని గణం సిగరెట్స్ అవుతున్నావు? అలా తాగితే హెల్త్ పాడైపోతుందిరా. అయినా నీకేమైతే నాకెందుకులే. ఇది నా మొక్కలు పెంచుకునే ఫేవరెట్ స్పాట్. నువ్వు ఇక్కడ సిగరెట్స్ తాగడం అస్సలు నచ్చలేదు. అయినా అయ్యిందేదో అయిపోయింది. నువ్వు నాకు వసే అన్నావు కదా, అందుకు సారీ చెప్పేసేయు. ఏంటి, నేను నీకు సారీ చెప్పాలా? ఫస్ట్ గొడవ స్టార్ట్ చేసిందే నువ్వే నాకు సారీ చెప్పాలి. ఏంటి, నేను నీకు సారీ చెప్పాలా? అయినా నీది సాఫ్ట్వేర్ జాబ్ కదరా, నెలకు ఒక 50,000 వస్తాయి. ఏదో నీకు పిల్లనిచ్చిన అత్తగారింటికి అల్లుడొచ్చి చికెన్ తిన్నట్టు మా ఇంటికి వచ్చి చికెన్ తిన్నావు కదరా. నా ఫేవరెట్ చికెన్ తిన్నావు. ఆ రోజు నేను తినకుండా చేసావు. ఏ, ఇప్పుడు ఎందుకు వేస్తున్నావు ఇలా? కావాలంటే 120 కొడతాను, వెళ్ళి చికెన్ తీసుకుపో. అంతేగాని నా బుర్ర తినకు. రే, నువ్వు మా మమ్మీని బుట్టలో పడేసుకున్నంత ఈజీగా నన్ను పడేయాలనుకోకు. నేను అంత ఈజీగా పడను. అస్సలు ఏంట్రా ఈ పోలి ప్రాబ్లము? ఈరోజు అటు ఇటు తేల్చేసుకోవాలి. వస్తున్నావు, ఉండవే.